భూమి ఎరువులు పండి 40 రోజులు నాటిన తర్వాత పొలాలన్నీ కూడా మొలవడం జరిగింది అధ్యక్ష. దానికి కారణం పాత ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు ఎర్రకాలువ జలాశయం ఉందో అధ్యక్ష, దాని నుంచి వచ్చే నీరుని వేసుకునే కాలువ గట్టు ఒకటి ఉంది. ఆ గట్టు అన్ని చోట్ల తెగిపోయింది. 5 సంవత్సరాల్లో కనీసం దాన్ని రిపేర్ చేయలేదు అధ్యక్ష. మరి దాన్ని ఒక మాదిరి వర్షం వచ్చినప్పుడల్లా వేలాది ఎకరాలు మునిగిపోతూ ఉంది. మరి పంట నష్టం జరుగుతుంది, రైతు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దాని మీద ఎలాంటి ఆలోచన చేయకుండా మనం వచ్చినప్పుడల్లా వెళ్ళి పర్యటించడం రావడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మనల్ని ఏదో మీరు సహాయం చేయమని అడగడం కంటే నెక్స్ట్ రాబోయే మరి పంటకైనా సరే ఆ ఎర్రకాలువ గట్టుని మరి 25 మంది మీద దాన్ని చేయించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే దానికి కోట్లాది రూపాయలు ఏం అవ్వదు, కానీ అది కానీ కనీసం పూడ్చకపోతే చిన్నపాటి వర్షానికి కూడా మునిగిపోయే అవకాశం ఉంది. మరి రూరల్ మండలానికి వచ్చేటప్పుడు 10,000 ఎకరాలు, మరి పెంటపాడు మండలం 7,000 ఎకరాలు కూడా మునిగిపోయి పూర్తిగా నీటి మట్టం అయింది. మరి 40 రోజులు దాటింది అధ్యక్ష. 15,000 రూపాయలు ప్రతి రైతు 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు అధ్యక్ష. మరి వాళ్ళందరికీ కూడా మనం అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మరి మేము అందరూ కూడా చెప్పాం, ఇవాళ మన దగ్గర డబ్బు లేదు, కానీ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా మనకు డబ్బులు వస్తే మరి ఆ డబ్బునైనా కానీ కనీసం వాళ్ళకి ఎంతో కొంత మనం ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం అధ్యక్ష. మరి ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మనం ఆదుకుంటేనే మన ప్రభుత్వం మీద వాడికి కూడా మంచి ఆలోచన ఉంది. కాబట్టి దయించి మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తాం, మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే ఆ ఎర్రకాలువ గట్టి నెక్స్ట్ సీజన్కైనా సరే దాన్ని ఏదో రకంగా పూడ్చవలసిన అవసరం. మరి ఆ గట్లు ఎక్కడైతే గండ్లు కొట్టినాయో ఆ ప్రాంతాలన్నీ కూడా రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే క్రాప్ అయినా కాపాడొచ్చు, రైతులను ఆదుకోవచ్చు అనే ఆలోచనని మీకు మీ ద్వారా మంత్రి గారు తెలియజేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి మంత్రి గారు కూడా ఒకసారి విజిట్ చేసి వారు చూసిన తర్వాత దాన్ని కూడా ఒక రకం దానికి ఏదైనా రిపేర్లు పెట్టించవలసిందిగా నేను మిమ్మల్ని మీ ద్వారా మరి మంత్రి గారిని కూడా అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా మన సహాయాన్ని ఎంతవరకు అందించగలమో అది కూడా ఒకసారి ఆలోచించండి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అయితే డబ్బు ఏం లేదు, మరి సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమన్నా కానీ మనం తీసుకుంటే మరి ఆ డబ్బుని ఏదైనా పేద రైతులకు అందించే ఆలోచన ఉంటే దాన్ని సహాయం చేయవలసిందిగా మీ ద్వారా కోరుతాను అధ్యక్ష.